दुंडाय धीमहि तन्नो प्रचोदयात् स्वाहा गणपतये नमः ओम तत्पुरुषाय विद्महे वक्रतुंडाय गणपतये नमः ओम तत्पुरुषाय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो प्रचोदयात् स्वाहा गणपतये नमः तत्पुरुषाय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो प्रचोदयात् स्वाहा गणपतये नमः ओम तत्पुरुषाय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो प्रचोदयात् स्वाहा गणपतये लक्ष्मी गणपतये नमः ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वशमानाय स्वाहा स्वाहा लक्ष्मी गणपतये नमः लक्ष्मी गणपतये नमः ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वशमानाय स्वाहा स्वाहा लक्ष्मी गणपतये नमः ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वशमानाय स्वाहा स्वाहा लक्ष्मी नमः ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वशमानाय स्वाहा स्वाहा लक्ष्मी गणपतये नमः ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वशमानाय स्वाहा स्वाहा लक्ष्मी गणपतये नमः श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वशमानाय स्वाहा स्वाहा लक्ष्मी गणपतये नमः श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वशमानाय स्वाहा स्वाहा लक्ष्मी गणपतये नमः श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वशमानाय स्वाहा स्वाहा लक्ष्मी गणपतये लक्ष्मी गणपतये नमः तदंगत्वेन महागणपति हवनं करिष्ये ఇప్పుడు మనము గణపతి ఏ పూజ చేసినా మొదలు ఏ పూజ చేస్తామండి గణపతి పూజ చేస్తాం అందుకే ఈ హోమం అయినా సరే మనం చేసేటువంటిది వరసిద్ధి వినాయక నవరాత్రుల సందర్భంగా మహాగణపతి హోమం ప్రారంభం ఇక్కడ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కూడా మొదలు ఆ యాగము ఆ హోమము ఇక్కడ ప్రార్థన చేసుకుంటాము ఒక్కొక్క గణపతికి నేను ఒక్కొక్కటి చెప్తుంటాను మీరు ఆ గణపతి హోమం చేయడం వల్ల ఏమి ఫలితం లభిస్తుంది అది కూడా చెప్తాను భక్తి శ్రద్ధలతో అందరూ కూడా సావధానంగా వింటూ గణపతి హోమం చేస్తూ ఉండండి ఇప్పుడు మొదలు అందరూ కూడా బాలగణపతి మొట్టమొదలు బాలగణపతి మన పిల్లలకి బాలగణపతి హోమం చేస్తే ఏమొస్తుందండి అంటే సద్బుద్ధి కలుగుతుంది సద్బుద్ధి కొరకు బాలగణపతి హోమము అందరూ కూడా బాలగణపతయ ఇదం నమః బాలగణపతయ ఇదం నమః అనుకుంటూ వేయండి క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా బాలగణపతయ ఇదం నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం బాలగణపతయే వరవరద సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా గణపతయ ఇదం నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం బాలగణపతయే వరవరద సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా బాలగణపతయ ఇదం నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం భక్తగణపతయే వరవరద సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా భక్త గణపతయే ఇదం నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం భక్త గణపతయే వరవరద సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా భక్త గణపతయే ఇదం నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం భక్త గణపతయే వరవరద సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా భక్త గణపతయే నమః నమస్కారం
చేసుకోవాలి. యజమానస్య భక్త గణపతి ప్రసాద సిద్ధిరస్తు. అట తరుణ గణపతి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం అరుణ గణపతయే సర్వజనమేవ శమానాయ స్వాహా స్వాహా. తరుణ గణపతయ ఇదం నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం అరుణ గణపతయే సర్వజనమేవ శమానాయ స్వాహా స్వాహా. తరుణ గణపతయ ఇదం నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం అరుణ గణపతయే సర్వజనమేవ శమానాయ స్వాహా స్వాహా. తరుణ గణపతయ ఇదం నమః. నమస్కారం చేసుకోండి. యజమానస్య తరుణ గణపతి ప్రసాద సిద్ధిరస్తు. వీర గణపతి హవనం కరిష్యే. ఇప్పుడు అందరూ కూడా వీర గణపతయ ఇదం నమః అనాలి. వీర గణపతి హోమం చేయడం వలన శరీరానికి మనం పని చేసుకోవడానికి కావలసిన, మన శరీరానికి కావలసిన బలం సమకూరుతుంది. మనం శరీరంతో పని చేయాలి. ఆ పనికి కావలసిన బలాన్ని వీర గణపతి ఇస్తాడు. శరీర బలం కొరకు వీర గణపతి హోమం. అందరూ కూడా వీర గణపతయ ఇదం నమః అనండి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం వీర గణపతయే సర్వజనమేవ శమానాయ స్వాహా స్వాహా. వీర గణపతయ ఇదం నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం వీర గణపతయే సర్వజనమేవ శమానాయ స్వాహా స్వాహా. వీర గణపతయ ఇదం నమః. ఓం గణపతయ ఇదం నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం వీర గణపతయే సర్వజనమేవ శమానాయ స్వాహా స్వాహా. గణపతయ ఇదం నమః. యజమానస్య నమస్కారం చేస్తారు. ఇప్పుడు అందరూ కూడా శక్తి గణపతయ ఇదం నమః అనుకోండి. శక్తి గణపతి హోమం చేయడం వలన కార్యసాధన కొరకు శక్తి గణపతి హోమం. అమ్మ మీ దగ్గర ఆజ్యం అంటే నెయ్యి. శమానాయ స్వాహా స్వాహా. శక్తి గణపతయ ఇదం నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం శక్తి గణపతయే సర్వజనమేవ శమానాయ స్వాహా స్వాహా. శక్తి గణపతయం నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం శక్తి గణపతయే శక్తి గణపతి ప్రసాద సిద్ధిరస్తు. ద్విజ గణపతి హవనం కరిష్యే. అందరూ కూడా ద్విజ గణపతయ ఇదం నమః. ద్విజ గణపతయే ఇదం నమః. గణపతిని ప్రార్థన చేయడం వలన జయం, ఇటువంటి పనిలో జయము లభిస్తుంది. అందరూ కూడా ద్విజ గణపతి స్వాహా స్వాహా. ద్విజ గణపతయ ఇదం నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం ద్విజ గణపతయే సర్వజనమేవ శమానాయ స్వాహా స్వాహా. ద్విజ గణపతయ ఇదం నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం ద్విజ గణపతయే సర్వజనమేవ శమానాయ స్వాహా స్వాహా. ద్విజ గణపతయ ఇదం నమః. ఓం ద్విజ గణపతయ ఇదం నమః. నమస్కారం చేసుకోండి. యజమానస్య ద్విజ గణపతి ప్రసాద సిద్ధిరస్తు. తథాస్తు. అట సిద్ధ గణపతి హవనం కరిష్యే. ఇప్పుడందరూ కూడా సిద్ధ గణపతి హోమం సిద్ధ గణపతయ ఇదం నమః అనుకుంటూ వేయండి. ఈ సిద్ధ గణపతిని చేయడం వల్ల అష్ట సిద్ధులు కలుగుతాయి. అందరూ కూడా సిద్ధ గణపతయ ఇదం నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం సిద్ధ గణపతయే సర్వజనమేవ శమానాయ స్వాహా స్వాహా. సిద్ధ గణపతయ ఇదం నమః. ఓం శ్రీం సర్వజనమేవ శమానాయ స్వాహా స్వాహా. సిద్ధ గణపతయ ఇదం నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం సిద్ధ గణపతయే సర్వజనమేవ శమానాయ స్వాహా స్వాహా. గణపతయ ఇదం నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం సిద్ధ గణపతయే సర్వజనమేవ శమానాయ స్వాహా స్వాహా. గణపతయ ఇదం నమః. నమస్కారం చేసుకోండి. యజమానస్య సిద్ధ గణపతి ప్రసాద సిద్ధిరస్తు. ఉచ్చిష్ట గణపతి హవనం కరిష్యే. ఉచ్చిష్ట గణపతి హవనం కరిష్యే. అందరూ కూడా ఉచ్చిష్ట గణపతయ ఇదం నమః. ఈ హోమం చేయడం వల్ల స్వామివారు
విధములుగా అన్ని కార్యాల్లో మనల్ని రక్షిస్తూ ఉంటాడట. ఉచ్చిష్ట గణ ఇదం నమః అంటూ వేయండి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం ఉచ్చిష్ట గణపతయే వరవరద సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా. ఉచ్చిష్ట గణపతయిదం ఉచ్చిష్ట గణపతయే వరవరద సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా. ఉచ్చిష్ట గణపతయే ఇదం నమః. హ్రీం క్లీం గ్లౌం ఉచ్చిష్ట గణపతయే వరవరద సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా. ఉచ్చిష్ట గణపతయే ఇదం నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం ఉచ్చిష్ట గణపతయే వరవరద సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా. ఉచ్చిష్ట గణపతయే ఇదం నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం ఉచ్చిష్ట గణపతయే వరవరద సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా. ఉచ్చిష్ట గణపతయ ఇదం నమః. నమస్కారం చేసుకోండి. యజమానస్య ఉచ్చిష్ట గణపతి ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు. వశమానాయ స్వాహా స్వాహా. గణపతయ ఇదం నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం విఘ్న గణపతయే వరవరద సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా. విఘ్న గణపతయ ఇదం నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం విఘ్న గణపతయే వరవరద సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా. విఘ్న గణపతయ ఇదం నమః. నమస్కారం చేసుకోండి. యజమానస్య అస్తు. లక్ష్మీ గణపతి హవనం కరిష్యే. ఇప్పుడు అందరూ కూడా లక్ష్మీ గణపతయ ఇదం నమః అనుకోండి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం లక్ష్మీ గణపతయే వరవరద సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా. లక్ష్మీ గణపతయ ఇదం నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం లక్ష్మీ గణపతయే వరవరద సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా. లక్ష్మీ గణపతయిదం నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం లక్ష్మీ గణపతయే వరవరద సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా. లక్ష్మీ గణపతయ ఇదం నమః. హ్రీం హ్రీం క్లీం గ్లౌం లక్ష్మీ గణపతయే వరవరద సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా. లక్ష్మీ గణపతయ ఇదం నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం లక్ష్మీ గణపతయే వరవరద సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా. లక్ష్మీ గణపతయ ఇదం నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం లక్ష్మీ గణపతయే వరవరద సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా. లక్ష్మీ గణపతయే ఇదం నమః. యజమానస్య లక్ష్మీ నమస్కారం చేసుకోండి. యజమానస్య లక్ష్మీ గణపతి ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు. అథ మహాగణపతి హవనం కరిష్యే. ఇప్పుడు మహాగణపతయ ఇదం నమః అనుకుంటూ వేయండి. ఓం శ్రీం హ్రీం క్లీం ఓం మహాగణపతయే వరవరద సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా. మహాగణపతయ ఇదం నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం మహాగణపతయే వరవరద సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా. మహాగణపతయిదం నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం మహాగణపతయే వరవరద సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా. మహాగణపతయిదం నమః. హ్రీం హ్రీం క్లీం గ్లౌం మహాగణపతయే వరవరద సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా. మహాగణపతయ ఇదం నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం మహాగణపతయే వరవరద సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం మహాగణపతయే వరవరద సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా. మహాగణపతయ ఇదం నమః. నమస్కారం చేసుకోండి. యజమానస్య మహాగణపతి ప్రసాద సిద్ధిరస్తు అస్తు. విజయ గణపతి హవనం కరిష్యే. అందరూ కూడా విజయ గణపతయ ఇదం నమః. ఆ పేరులోనే ఉన్నది. విజయం సంప్రాప్తించడానికి విజయ గణపతి హోమం చేయాలి. అందరూ కూడా విజయ గణపతయ ఇదం నమః అంటూ వేయండి.
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లాం విజయ గణపతయే వరవదత సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా విజయ గణపతయ ఇదం నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లాం విజయ ఇదం నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లాం విజయ గణపతయే వరవదత సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా విజయ గణపతయ ఇదం నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లాం విజయ గణపతయే వరవదత సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా విజయ గణపతయ ఇదం నమః యజమాన విజయ గణపతి ప్రసాద సిద్ధిరస్తు నృత్య గణపతి హవనం కరిష్యే. ఇప్పుడు అందరూ కూడా నృత్య గణపతయ ఇదం నమః అనండి. నృత్య గణపతి హోమం చేయడం వలన కళా ప్రావీణ్యం, ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయం పైన ప్రావీణ్యం ఉంటుంది. ఆ యొక్క విషయము మనకు ఆ విషయంలో మనం ప్రావీణ్యం సంపాదించాలి. ఆ కళను మనం ప్రావీణ్యం సంపాదించడానికి నృత్య గణపతి హోమం చేయాలి. అందరూ కూడా నృత్య గణపతయ ఇదం నమః అనుకుంటూ వేయండి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లాం నృత్య గణపతయే వరవదత సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా నృత్య గణపతయ ఇదం గణపతయే వరవదత సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా ప్రసాద గణపతయ ఇదం నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లాం ప్రసాద గణపతయే వరవదత సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా ప్రసాద గణపతయ ఇదం నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లాం ప్రసాద గణపతయే వరవదత సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా ప్రసాద గణపతయ ఇదం నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లాం ప్రసాద గణపతయే వరవదత సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా ప్రసాద గణపతయే హ్రీం క్లీం గ్లాం ప్రసాద గణపతయే వరవదత సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా గణపతయ ఇదం నమః. నమస్కారం చేసుకోండి. యజమాన ఓం శ్రీం హ్రీం క్లీం గ్లాం హరిద్ర గణపతయే వరవదత సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా హరిద్ర గణపతయ ఇదం నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లాం హరిద్ర గణపతయే వరవదత సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా హరిద్ర గణపతయ ఇదం నమః యజమానస్య హరిద్ర గణపతి ప్రసాద సిద్ధిరస్తు యజ అత తరంగత్వేన ఏకదంత గణపతి హవనం కరిష్యే. అందరూ ఏకదంత గణపతయ ఇదం నమః. ఏకదంత గణపతి పూజించడం వలన కార్యజయము లభిస్తుంది. అందరూ ఏకదంత గణపతయ ఇదం నమః అంటూ ఏకదంత గణపతయే వరవదత సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా ఏకదంత గణపతయే యజమానస్య నమస్కారం చేసుకోండి. యజమానస్య ఏకదంత గణపతి ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు. అత సృష్టి గణపతి హవనం కరిష్యే. ఇప్పుడు అందరూ సృష్టి గణపతయే ఇదం నమః అనేది. సృష్టి గణపతి హోమం చేయడం వలన వివేకము సంప్రాప్తిస్తుంది. ఇదం నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లాం సృష్టి గణపతయే వరవదత సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా సృష్టి గణపతయ ఇదం నమః. నమస్కారం చేసుకోండి. యజమానస్య సృష్టి గణపతి ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు ఉద్దండ గణపతి హవనం కరిష్యే. ఇప్పుడు అందరూ ఉద్దండ గణపతయే ఇదం నమః అనుకుంటూ వేయండి. ఉద్దండ గణపతి హోమం చేయడం వలన ప్రజ్ఞ కలుగుతుంది. అందరూ ఉద్దండ గణపతయ ఇదం నమః అనుకుంటూ వేయండి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లాం ఉద్దండ గణపతయే వరవదత సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా ఉద్దండ గణపతయ ఇదం నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లాం నమస్కారం చేసుకోండి. యజమానస్య సింహ గణపతి ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు యోగ గణపతి హవనం కరిష్యే. అందరూ యోగ గణపతయ ఇదం నమః అనుకుంటూ వేయండి. యోగ గణపతి హోమం వలన జ్ఞాన సిద్ధి లభిస్తుంది. యోగ గణపతయ ఇదం నమః అనగా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లాం యోగ గణపతయే వరవదత సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా యోగ గణపతయ ఇదం నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లాం యోగ గణపతయే వరవదత సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా
శ్రీం హ్రీం క్లీం గ్లౌం యోగ గణపతయే వరవద సర్వజనం మే క్షమాయ స్వాహా స్వాహా యోగ గణపతయ ఇదం నమః. నమస్కారం చేసుకోండి. యజమానస్య యోగ గణపతి ప్రసాద సిద్ధిరస్తు. దుర్గా గణపతి హవనం కరిష్యే. అందరూ కూడా దుర్గా గణపతయ ఇదం నమః. దుర్గా గణపతి హోమం చేయడం వలన మనం చేసేటువంటి ప్రయాణాలలో ఆమె రక్షిస్తాడు. ప్రయాణంలో ఏదైనా ఎటువంటి ఆటంకాలు కలగకుండా మనల్ని రక్షిస్తాడు దుర్గా గణపతి. అందరూ కూడా దుర్గా గణపతి హోమం దుర్గా గణపతయ ఇదం నమః అనుకుంటూ స్వామిని ప్రార్థన చేద్దాం. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం దుర్గా గణపతయే వరవద సర్వజనం మే క్షమాయ స్వాహా స్వాహా దుర్గా గణపతయ ఇదం నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం దుర్గా గణపతయే వరవద సర్వజనం మే క్షమాయ స్వాహా స్వాహా దుర్గా గణపతయ ఇదం నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం దుర్గా గణపతయే వరవద సర్వజనం మే క్షమాయ స్వాహా స్వాహా గణపతయ ఇదం నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం దుర్గా గణపతయే వరవద సర్వజనం మే క్షమాయ స్వాహా స్వాహా గణపతయ ఇదం నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం దుర్గా గణపతయే వరవద సర్వజనం మే క్షమాయ స్వాహా స్వాహా దుర్గా గణపతయ ఇదం నమః. నమస్కారం చేసుకోండి. యజమానస్య దుర్గా గణపతి ప్రసాద సిద్ధిరస్తు. సంకట గణపతయే హవనం కరిష్యే. ఇప్పుడు అందరూ సంకట గణపతయ ఇదం నమః. అన్ని సంకటములను తొలగించేవాడు సంకట గణపతి. అందరూ సంకట గణపతయ ఇదం నమః అనుకుంటూ వేయండి. ఓం శ్రీం శంకర గణపతయే వరవద సర్వజనం మే క్షమాయ స్వాహా 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 గణపతయ ఇదం నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం వరద గణపతయే వరవద సర్వజనం మే క్షమాయ స్వాహా స్వాహా గణపతయ ఇదం నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం వరద గణపతయే వరవద సర్వజనం మే క్షమాయ స్వాహా స్వాహా గణపతయ ఇదం నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం వరద గణపతయే వరవద సర్వజనం మే క్షమాయ స్వాహా స్వాహా గణపతయ ఇదం నమః. యజమానస్య వరగ గణపతి ప్రసాద సిద్ధిరస్తు. అస్తు కృష్ణ గణపతి హరిష్యే. అందరూ కృష్ణ గణపతి ఇదం నమః అనుకుంటూ వేయండి. అమ్మ అనుగ్రహం మనకు సిద్ధి కలుగుతుంది. తల్లి గణపతి తల్లి అనుగ్రహం సిద్ధింపడానికి ప్రశ్న గణపతి హోమము. అందరూ ప్రశ్న గణపతయ ఇదం నమః అనుకుంటూ హోమ ద్రవ్యములు వేయండి. ఓం గణపతి ప్రసాద సిద్ధిరస్తు. చింతామణి గణపతి హవనం కరిష్యే. అందరూ చింతామణి గణపతయ ఇదం నమః అంటూ వేయండి. చింతామణి గణపతి హోమం చేయడం వలన వ్యాపారము అభివృద్ధి చెందుతుంది. వ్యాపారాభివృద్ధి కొరకు చింతామణి గణపతి హోమము చేయాలి. అందరూ చింతామణి గణపతయ ఇదం నమః అనుకుంటూ వేయండి. ఇక్కడ వ్యాపారము అంటే కేవలం సావుకారు చేసేటువంటి వ్యాపారమే కాదండి. మనం చేసేటువంటి ఈ పనిని కూడా వ్యాపారంగా మనం భావించినట్లయితే అందరూ ఆ వ్యాపారాన్ని మన పనిని అభివృద్ధి చేసుకోవాలి అని ఆశించే చేస్తాము. ఒక వ్యాపారం అంటే సావుకారు చేసేటువంటి వ్యాపారమే బిజినెస్ కాదండి. చింతామణి గణపతయ ఇదం నమః అనుకుంటూ వేయండి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం చింతామణి గణపతయే వరవద సర్వజనం మే క్షమాయ స్వాహా స్వాహా చింతామణి గణపతయ ఇదం నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం చింతామణి గణపతయే వరవద సర్వజనం మే క్షమాయ స్వాహా స్వాహా చింతామణి గణపతయ ఇదం నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం చింతామణి గణపతయే వరవద సర్వజనం మే క్షమాయ స్వాహా స్వాహా చింతామణి గణపతయ ఇదం నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం చింతామణి గణపతయే వరవద సర్వజనం మే క్షమాయ స్వాహా స్వాహా చింతామణి గణపతయ ఇదం నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం చింతామణి గణపతయే వరవద సర్వజనం మే క్షమాయ స్వాహా స్వాహా చింతామణి గణపతయ ఇదం నమః. యజమానస్య చింతామణి గణపతి ప్రసాద సిద్ధిరస్తు. జ్యోతిర్గణపతి హవనం కరిష్యే. అందరూ జ్యోతిర్గణపతే ఇదం నమః. గణపతి అనుగ్రహం మనకు కలగడానికి జ్యోతిర్గణపతి హోమం చేస్తాము. జ్యోతిర్గణపతయే ఇదం నమః అనుకుంటూ వేయండి.
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం జ్యోతిర్గణపతయే జ్యోతిర్గణపతయ ఇదం నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం జ్యోతిర్గణపతయే వరవదత సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా జ్యోతిర్గణపతయ ఇదం నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం జ్యోతిర్గణపతయే వరవదత సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా జ్యోతిర్గణపతయ ఇదం నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం జ్యోతిర్గణపతయే వరవదత సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా అయితే 36 నుండి 45 వరకు 36 నుండి 45 వరకు ఇప్పుడు చెప్పబోయేటువంటి గణపతులు ముఖ్యంగా 3 సిద్ధులు సరస్వతీదేవి, లక్ష్మీదేవి, పార్వతీదేవి. సరస్వతి వలన విద్య, పార్వతీదేవి వలన శక్తి, లక్ష్మీదేవి వలన ధనము. ఈ 3 సంప్రాప్తించాలి. ప్రతి ఒక్కరికి సరస్వతి అనుగ్రహం ఉండాలి. ఆ విద్యను ఉపయోగించడానికి శక్తి ఉండాలి. నాకు విద్య ఉంది, శక్తి లేకపోతే ఏం చేయాలి? శక్తి ఉండాలి. శక్తి ద్వారా మనం ఆ కార్యాన్ని అనుకూలంగా చేస్తాము. ఆ ద్వారా వేగంగా చేస్తాము. కాబట్టి దాని నుండి మనకు ధనం సంపాదన, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి 3 సిద్ధులు కలగడానికి గణపతయ ఇదం నమః యజమానస్య నమస్కారం చేసుకోండి. గణేశాయ గణపతి ప్రసాద సిద్ధిరస్తు. వ్యాఘ్రపద గణపతయ ఇదం నమః, వ్యాఘ్రపద గణపతయ ఇదం నమః అనుకుంటూ ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం వ్యాఘ్రపద గణపతయే వరవదత సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా వ్యాఘ్రపద గణపతయ ఇదం నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం వ్యాఘ్రపద గణపతయే వరవదత సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా గణపతయ ఇదం నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం వ్యాఘ్రపద గణపతయే వరవదత సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా వ్యాఘ్రపద గణపతయే ఇదం నమః యజమానస్య వ్యాఘ్రపద గణపతి ప్రసాద సిద్ధిరస్తు. అథ వల్లభ గణేశాయ గణపతి హవనం కరిష్యే. అందరూ వల్లభ గణేశ గణపతే ఇదం నమః, వల్లభ గణేశాయ గణపతి ఇదం నమః అంటే ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం వల్లభ గణేశాయ గణపతి వరవదత సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా వల్లభ గణేశాన్య గణపతే ఇదం నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం వల్లభ గణేశాయ గణపతయే వరవదత సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా గణేశాన్య గణపతే ఇదం నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం వల్లభ గణేశాయ గణపతయే వరవదత సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా వల్లభ గణేశాన్య గణపతే ఇదం నమః యజమానస్య వల్లభ గణేశాన్య గణపతి ప్రసాద సిద్ధిరస్తు. అత సర్వసిద్ధి గణపతి హవనం కరిష్యే. అందరూ సర్వసిద్ధి గణపతయ ఇదం నమః అనుకుంటూ వేయండి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం సర్వసిద్ధి గణపతయే వరవదత సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా సర్వసిద్ధి గణపతయ ఇదం నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం సర్వసిద్ధి గణపతయే వరవదత సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా సర్వసిద్ధి గణపతయ ఇదం నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం సర్వసిద్ధి గణపతయే వరవదత సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా సర్వసిద్ధి గణపతయ ఇదం నమః యజమానస్య సర్వసిద్ధి గణపతి ప్రసాద సిద్ధిరస్తు. శాంత గణపతి హవనం కరిష్యే. శాంత గణపతయ ఇదం నమః అనుకుంటూ వేయండి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం శాంత గణపతయే వరవదత సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా శాంత గణపతయ ఇదం నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం శాంత గణపతయే వరవదత సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా శాంత గణపతయ ఇదం నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం శాంత గణపతయే వరవదత సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా శాంత గణపతయ ఇదం నమః. నమస్కారం చేసుకోండి. యజమానస్య శాంత గణపతి ప్రసాద సిద్ధిరస్తు. తథాస్తు. అత సత్య గణపతి హవనం కరిష్యే. అందరూ సత్య గణపతయ ఇదం నమః అనుకుంటూ వేసుకోండి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం సత్య గణపతయే వరవదత సర్వజనం మే వశమానాయ
स्वाहा स्वाहा गणपतये नमः ओम श्रीं ह्रीं क्लीं ग्लौं सत्यहवनं करिष्ये అందరూ సచ్చిదానంద గణపతయ ఇదం నమః అంటూ వేయండి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం सच्चिदानंद गणपतये सर्वजनमेव शमानाय स्वाहा स्वाहा సచ్చిదానంద గణపతయ ఇదం నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం सच्चिदानंद गणपतये सर्वजनमेव शमानाय स्वाहा स्वाहा సచ్చిదానంద గణపతయ ఇదం నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం सच्चिदानंद गणपतये सर्वजनमेव शमानाय स्वाहा स्वाहा సచ్చిదానంద గణపతయ ఇదం నమః యజమానస్య సచ్చిదానంద గణపతి ప్రసాద సిద్ధిరస్తో तथास्तु హసన్ముఖ గణపతి హవనం కరిష్యే అందరూ హసన్ముఖ గణపతయ ఇదం నమః అనుకుంటూ వేయాలి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం हसन्मुख गणपतये सर्वजनमेव शमानाय स्वाहा स्वाहा గణపతయ ఇదం నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం हसन्मुख गणपतये सर्वजनमेव शमानाय स्वाहा स्वाहा గణపతయ ఇదం నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం हसन्मुख गणपतये सर्वजनमेव शमानाय स्वाहा स्वाहा హసన్ముఖ గణపతయ ఇదం నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం हसन्मुख गणपतये सर्वजनमेव शमानाय स्वाहा स्वाहा హసన్ముఖ గణపతయ ఇదం నమః యజమానస్య హసన్ముఖ గణపతి ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు అత ధర్మ గణపతి హవనం కరిష్యే అందరూ ధర్మ గణపతయ ఇదం నమః అనుకుంటూ ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం धर्म गणपतये सर्वजनमेव शमानाय स्वाहा स्वाहा గణపతయ ఇదం నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం धर्म गणपतये सर्वजनमेव शमानाय स्वाहा स्वाहा ధర్మ గణపతయ ఇదం నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం धर्म गणपतये सर्वजनमेव शमानाय स्वाहा स्वाहा గణపతయ ఇదం నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం गणपतये सर्वजनमेव शमानाय स्वाहा स्वाहा ఇదం నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం धर्म गणपतये सर्वजनमेव शमानाय स्वाहा स्वाहा ధర్మ గణపతయ ఇదం నమః యజమానస్య ధర్మ గణపతి ప్రసాద సిద్ధిరస్తు వరసిద్ధి వినాయక స్వామి ప్రసాద సిద్ధిరస్తు तथास्तु తరంగత్వేన త్రిమూర్తి హవనం కరిష్యే ఓం సహస్రశీర్షా పురుషః सहस्राक्ष सहस्रवान् విశ్వతో భృత్వా अष्टदशाङ्गुलम् కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాంగరంతేం తృప్తాం తర్పయంతే मेसिदाम् भक्तवन्नान्तामिहोमह्वये श्रियम् ఓం नारायणाय विद्महे वासुदेवाय కృష్ణ ప్రచోదయాత్ महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि लक्ष्मी प्रचोदयात् లక్ష్మీనారాయణాయ స్వాహా లక్ష్మీనారాయణాయ స్వాహా लक्ष्मीनारायणाय इदं नमः యజమానస్య లక్ష్మీనారాయణ ప్రసాద సిద్ధిరస్తు तथास्तु ఉమామహేశ్వర హవనం కరిష్యే ఓం కద్రుద్రాయ ప్రచేదసే మిందుష్టమాయ తవ్యసే సర్వే విమాయ సలిలాని తక్షత్యే కపదే ద్విపదే సా చతుష్పదే अक्षापदेनो पदेवरुषि सहस्राक्षरा परमे व्यावन् ఓం तथपुरुषाय विद्महे महादेवाय మహాలక్ష్మీ హవనం కరిష్యే గణపతి హోమంలో భాగంగా అందరికీ అవసరమైనటువంటిది అందరికీ చిన్న పెద్ద ముసలి ముతకాన్ని ఎవరి తేడా లేకుండా అందరికీ అవసరమైన లక్ష్మీదేవి అనుగ్రహం కాబట్టి అమ్మవారిని విశేషంగా లక్ష్మీదేవిని విశేషంగా ప్రార్థించుకోవాలి. లక్ష్మీదేవి హోమం చేసుకుంటున్నాము. ఒకసారి అమ్మవారిని మనసారా ధ్యానం చేసుకుందాం. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగరామే
సర్వేశ్వరీం భాసీభూత సమస్తదేవనితాం లోకైకదేవాంకురాం బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబీం సరసిజాం వందే ముకుందప్రియాం అస్మిన్ హోమకుండే మహాలక్ష్మీదేవతాం ఆవాహయామి స్థాపయామి పూజయామి స్వాహ అన్నప్పుడు అందరూ కూడా మహాలక్ష్మి ఇదం నమః అనుకుంటూ వేయండి. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ స్వాహా మహాలక్ష్మీ ఇదం నమః. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ స్వాహా మహాలక్ష్మీ ఇదం నమః. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ స్వాహా మహాలక్ష్మ్యాయ నమః. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌ శ్రీం శ్రీయై స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌ శ్రీం శ్రీయై స్వాహా ఇదం నమః. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌ శ్రీం శ్రీయై స్వాహా. మహాలక్ష్మ్యాయ నమః. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌ శ్రీం శ్రీయై స్వాహా. మహాలక్ష్మ్యాయ నమః. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌ శ్రీం శ్రీయై స్వాహా. మహాలక్ష్మ్యాయ నమః. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌ శ్రీం శ్రీయై స్వాహా. మహాలక్ష్మ్యాయ ఓం నమః. శ్రీం హ్రీం క్లీం ఐం సౌ శ్రీం శ్రీయై స్వాహా. మహాలక్ష్మ్యాయ ఓం నమః. శ్రీం హ్రీం క్లీం ఐం సౌ శ్రీం శ్రీయై స్వాహా. మహాలక్ష్మ్యాయ ఓం నమః. శ్రీం హ్రీం క్లీం ఐం సౌ శ్రీం శ్రీయై స్వాహా. మహాలక్ష్మ్యాయ ఓం నమః. శ్రీం హ్రీం క్లీం ఐం సౌ శ్రీం శ్రీయై స్వాహా. మహాలక్ష్మ్యాయ నమః. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌ శ్రీం శ్రీయై స్వాహా. మహాలక్ష్మ్యాయ ఓం శ్రీం నమః. హ్రీం క్లీం ఐం సౌ శ్రీం శ్రీయై స్వాహా. మహాలక్ష్మ్యాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద సకల సర్వోద్వందే హృదేహి. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః స్వాహా. మహాలక్ష్మ్యాయ ఓం నమః. హ్రీం క్లీం కమలే పురాలయే ప్రసీద ప్రసీద సకల సర్వోద్వందే హృదేహి. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః స్వాహా. మహాలక్ష్మ్యాయ నమః. ఓం శ్రీం హ్రీం క్లీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద సకల సర్వోద్వందే హృదేహి. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః స్వాహా. మహాలక్ష్మ్యాయ నమః. లక్ష్మీ భువరలక్ష్మీ సువర్లక్ష్మీ కారకర్ణి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ స్వాహా. మహాలక్ష్మ్యాయ నమః. భువరలక్ష్మీ సువర్లక్ష్మీ కారకర్ణి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ స్వాహా. మహాలక్ష్మ్యాయ నమః. లక్ష్మీ భువరలక్ష్మీ సువర్లక్ష్మీ కారకర్ణి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ స్వాహా. మహాలక్ష్మ్యాయ నమః. లక్ష్మీ భువరలక్ష్మీ సువర్లక్ష్మీ కారకర్ణి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ స్వాహా. మహాలక్ష్మ్యాయ నమః. లక్ష్మీ భువరలక్ష్మీ సువర్లక్ష్మీ కారకర్ణి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ స్వాహా. మహాలక్ష్మ్యాయ నమః. త్రయంబకరుద్రాయ నమః. సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుదేవందనాత్ ముఖ్యార్ముక్షీయమామ్లాత్ స్వాహా. త్రయంబకరుద్రాయ నమః. సుగంధిం పుష్టివర్ధనం అథ ఓం జటయం ధనయామహే తతో నో అభయం కృతే స్వస్తి బృహస్పతిర్వృత్రః విమృతో వశే భయంకరాయ ఇదం నమః. జమానస్య అభయంకర ప్రసాద సిద్ధిరస్తు. తథాస్తు. అథ హోమం పొడి కలుపుకోండి. నవధాన్యాలు హోమం పొడి ఓకే. లేకపోతే మీ దగ్గర సరిగా వేయండి. ఉన్నవాళ్ళు దీన్ని ఇప్పండి. ఇప్పితే దీంట్లో సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు లేదా కుజుడు, బుధుడు, బృహస్పతి, శుక్ర, శని, రాహు, కేతు అని ఉంటాయి. నేను రాసిన ఇందులో మీకు వచ్చిన దాంట్లో ఉంది. సరే అక్కడ దొరకలేదు మీకు తెలియదు. తప్పు మీది కాదు, మీది కాదు. వదిలే నీ దగ్గర అనుకోని నష్టం లేదు. ఇంకో అద్దాలు షాప్ బాగా పెడతాం.
నవధాన్యాలు కూడా వేయచ్చు. ఒకవేళ మా దగ్గర సమిధలు లేవు, కర్రలు లేవు, సమిధలు లేవు. చంద్రగ్రహ ఆ